హాయ్ అండి, వెల్కమ్ టు వల్లి టైలరింగ్ వాల్. ఈరోజు మనం పంజాబీ టాప్ కటింగ్ ఎలా చేయాలనేది నేర్చుకుందాం. ఇది లైనింగ్ అండి, ఇది డ్రెస్ మెటీరియల్ క్లాత్. దీనికి వచ్చేసి వర్క్ వచ్చింది, ఇలా వర్క్ వచ్చిందండి. ఇలా వర్క్ వచ్చిన క్లాత్ని మనం ఎలా కటింగ్ చేయాలనేది ఆది డ్రెస్తో పర్ఫెక్ట్గా బాడీ షేప్కి పర్ఫెక్ట్గా సెట్ అయ్యే విధంగా ఎలా చేయాలనేది చూద్దాం. ఇది ఆది డ్రెస్ అండి. ముందుగా దీని మెజర్మెంట్ అనేది ఎలా తీసుకోవాలో చూద్దాం. చూడండి, ఆది డ్రెస్ని ఫోల్డింగ్స్ ఏమీ లేకుండా, ముడతలు లేకుండా చక్కగా ఇలా కింద వేసుకోండి. ఇప్పుడు మనం కొలతలు రాసుకోవాలి. కొత్త వారు జాగ్రత్తగా చూడండి. షోల్డర్ దగ్గర నుంచి ఇలా టేప్ని పట్టుకొని కింద వైపునకు హైట్ కొలుచుకోండి. ముందుగా ఎప్పుడు కూడా డ్రెస్ హైట్ అనేది చూసుకోవాలి. కిందకి ఇలా ముడతలు లేకుండా లాగి పట్టుకొని కొలత కొలుచుకోండి. హైట్ ఎంత ఉన్నదో చెక్ చేసుకోండి. ఒక బుక్ తీసుకొని నోట్ చేసుకోండి. టాప్ యొక్క పొడవు నోట్ చేసుకోవాలి. ఇప్పుడు వెరీ ఇంపార్టెంట్ అండి, మూడు చోట్ల మనం మెజర్మెంట్స్ తీసుకోవాలి. చూడండి, ఒకటి షోల్డర్ దగ్గర నుంచి కిందకి ఇలా పట్టుకొని 9.5 ఇంచుల దగ్గర ఒక లైన్ డ్రా చేయండి. నెక్స్ట్ 14.5 ఇంచుల దగ్గర ఒక లైన్ డ్రా చేయండి. నెక్స్ట్ 20.5 ఇంచుల దగ్గర, అంటే కట్స్ ఉంటుంది కదా, అక్కడ 20.5 దగ్గర సరిపోతుంది. 20.5 దగ్గర లైన్ మార్క్ చేయండి. ఈ 3 నెంబర్స్ బండ గుర్తులండి. చెస్ట్ లూజ్ ఏమో 9.5 దగ్గర, వేస్ట్ లూజ్ ఏమో 14.5 దగ్గర, హిప్ లూజ్ ఏమో 20.5 దగ్గర. ఎవరికైనా ఈ 3 చోట్ల లూజులు తీసుకోవాల్సిందే. ఒక చోట నోట్ చేసుకోండి. చెస్ట్ లూజు 9.5 దగ్గర ఎంత లూజ్ ఉన్నదో మనం రాసుకోవచ్చు. అలాగే వేస్ట్ లూజు, హిప్ లూజు కూడా. మీకు అర్థమైంది కదా. ఈ 3 లూజులు చాలా ఇంపార్టెంట్ అండి. చూడండి, ఇప్పుడు 9.5 దగ్గర లైన్ వేసాం కదా, లైన్ దగ్గర లూజ్ ఎంత ఉందో కొలుచుకోవాలి. ఇలా టేప్తో ఇలా ముడతలు లేకుండా ఇలా పట్టుకుని లాగి కొలవండి. ఇలా లాగి కొలిచి ఎంత వచ్చిందో మీకు చూడండి. నాకైతే ఇక్కడ 17.5 ఇంచులు వచ్చిందండి. అలాగే మీకు ఎంత వచ్చిందో అంత చెస్ట్ లూజ్ అని రాసుకుని అక్కడ నోట్ చేసుకోండి. సెకండ్ గీత అంటే 14.5 దగ్గర ఒక గీత ఉంది కదా, ఆ గీత దగ్గర లూజ్ కొలవండి. ఇలా పట్టుకోండి, ఇలా ముడతలు లేకుండా లాగి కొలవండి. ఇది వేస్ట్ లూజ్ అంటే నడుం లూజు. ఎంత వచ్చింది? 16.5. మనం ఇక్కడ నడుము లూజ్ అని 16.5 రాసుకోండి. ఇప్పుడు హిప్ లూజ్ అంటే కింద కట్స్ ఉంటాయి కదా, అక్కడ లూజ్ అండి. హిప్ లూజ్ ఎప్పుడు 20.5 దగ్గర ఒక లైన్ గీచుకున్నాం కదా, ఆ 20.5 దగ్గర కొలత అనేది తీసుకోవాలండి. అందరికీ ఈ కొలతలేనండి. ఇప్పుడు లూజులు అయితే మారుతాయి అంతే. చూడండి, 20.5 దగ్గర మనకి ఎంత లూజ్ ఉందో హిప్ లూజు కొలుచుకోండి. ఇలా నాకు 20 ఇంచులు వచ్చిందండి. 20 ఇంచులు ఇక్కడ హిప్ లూజ్ అని నోట్ చేసుకోండి. ఈ 3 లూజులు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. డ్రెస్ బాడీ షేప్ ఎలా ఉందో అలా రావాలి అంటే చెస్ట్ లూజ్, వేస్ట్ లూజ్, హిప్ లూజ్ అనేది పర్ఫెక్ట్గా తీసుకొని ఇలా నోట్ చేసుకోండి. బిగినర్స్ మీ గురించేనండి, మరీ చెప్తున్నాను, జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు చంక లూజ్ కూడా కొలత అనేది తీసుకోవాలి. చూడండి, షోల్డర్ దగ్గర నుంచి టేప్ ఇలా పెట్టుకొని ఇలా చంక రౌండ్ అంతా ఇలా చివరి వరకు కొలత అనేది తీసుకోండి. 8 ఇంచెస్ వచ్చిందండి. 8 ఇంచెస్ చంక లూజు నోట్ చేసుకోండి. ఆర్మ్ హోల్ లూజు 8 ఇంచెస్. ఇప్పుడు ఈ మెజర్మెంట్స్తో మనం డ్రెస్ అనేది చాలా ఈజీగా కటింగ్ అనేది చేయొచ్చండి. ఇప్పుడు ఆది డ్రెస్తో పని ఏమీ లేదు, మనకి పక్కకు పెట్టేసేయండి. నేను చెప్పే మెథడ్లో పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి. చూడండి, ఇప్పుడు నేను లైనింగ్ అనేది చూపిస్తున్నాను. ఇది 2 మీటర్స్ లైనింగ్ అండి. 2 మీటర్స్ లైనింగ్ని ఇలా డబుల్ ఫోల్డ్ చేసి మరలా ఇంకొక ఫోల్డింగ్ అనేది చేసుకున్నాను. ఈ ఫోల్డింగ్ మన వైపు వచ్చే విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఓపెన్ సైడ్ ఆపోజిట్ వైపు వచ్చే విధంగా ఫోల్డింగ్ చేసుకుని ఇప్పుడు మనం రాసుకున్న మెజర్మెంట్స్ ఉన్నాయి కదా, వాటితో మనం ఎలా మార్కింగ్ చేయాలనేది చూపిస్తాను. చూడండి, హైట్ వచ్చేసి 39 ఇంచులు కావాలండి. మనకి టాప్ పొడవు 39 ఇంచులు అయితే మనకి లైనింగ్ కట్ చేసినప్పుడు ఇప్పుడు కూడా అసలు పొడవు కన్నా ఒక 1 ఇంచ్ తక్కువ పెట్టుకోవాలి. చూడండి, నేను
38 ఇంచులకి కింద నుంచి మార్క్ చేస్తున్నానండి. కింద కోరా ఉంది కదా, కోరా ఉంటే మనం ఫోల్డింగ్ చేయని అవసరం లేదు. ఒకవేళ ఫోల్డింగ్ చేసినా ఒక్క మడత వేస్తే సరిపోతుందండి. అందుకు కోరా ఉండే విధంగా కింద నుంచి మార్క్ చేసి పైకి మార్క్ చేశాను. ఇలా కింద నుంచి పైకి 38 ఇంచులు మార్క్ చేశానండి. 1 ఇంచ్ తగ్గించాను. 39 ఇంచులు మనకి మెయిన్ పొడవు అయితే లైనింగ్ కోసం 1 ఇంచ్ తగ్గించాను. లైనింగ్ ఎప్పుడు కొంచెం పైకి ఉంటుంది కదా, అందుకు. ఇప్పుడు చూడండి 9.5 ఇంచుల దగ్గర చెస్ట్ లూజ్ కోసం ఒక లైను, 14.5 దగ్గర ఒక లైను, 20.5 దగ్గర హిప్ లూజ్ కోసం ఒక లైను, ఈ 3 లైన్స్ ఇంతకుముందు చెప్పాను కదా మీకు. ఆది డ్రెస్కి ఎలా అయితే లైన్ డ్రా చేశారో అలా లైన్ డ్రా చేసుకోండి. జాగ్రత్తగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. పర్ఫెక్ట్ బాడీ షేప్లో మనకి టాప్ కటింగ్ అనేది వస్తుందండి. ఇప్పుడు ఇక్కడ నెక్ విడ్త్ అనేది పెట్టుకోవాలి. నెక్ విడ్త్ వచ్చేసి 2.5 ఇంచులు, షోల్డర్ వచ్చేసి 3 ఇంచులు. ఇది దాదాపుగా అందరికీ సరిపోతుందండి. కొంచెం లావుగా ఉండి పర్సనాలిటీ ఉన్నవాళ్ళు 3 ఇంచులుగా 3.5 పెట్టుకోండి, సరిపోతుంది. నేను చంక డౌన్ వచ్చేసి 6 ఇంచులు పెట్టానండి. ఇదే పర్సనాలిటీ ఉన్నవాళ్ళు చంక డౌన్ 6.5 ఇంచులు పెట్టుకోండి. చూసారు కదా, నేను 6 ఇంచులు చంక డౌన్ పెట్టానండి. మీడియం సైజు వాళ్ళకి ఇది సరిపోతుంది. ఇంకొంచెం లావుగా ఉన్న వాళ్ళైతే 6.5 పెట్టుకోండి. ఇప్పుడు చూడండి, చెస్ట్ లూజ్ మనం కొలిచాం కదా, చెస్ట్ లూజ్ 17.5 ఇంచులు వచ్చింది మనకి. ఇక్కడ నోట్ చేశాను కదండి. 17.5ని ఇలా డబల్ ఫోల్డ్ చేయండి. టేపుని డబల్ చేయండి, అంటే సగానికి ఎంత వస్తుంది ఇక్కడ మార్క్ చేసుకోండి. ఓకేనా. ఇప్పుడు మనకు లూజ్ ఎంత వచ్చిందో దాన్ని సగానికి మార్క్ చేసుకోవడమేనండి. ఇది చూడండి, నడుం లూజు 16.5 వచ్చింది. 16.5లో సగం అంటే 16.5 దగ్గరికి ఇలా మడత పెట్టేశారనుకోండి, సగం వచ్చేస్తుంది 8.5. ఇక్కడ మార్క్ చేసుకోండి. అదేవిధంగా హిప్ లూజు 20 ఇంచులు వచ్చింది కదా, 20 అంటే 20లో సగం ఇంకా 10 ఇంచులే కదండి. నేను ఇలా 10 ఇంచులు పెట్టేస్తున్నాను, అంతేనండి. ఇలా షేప్ చూసారా, చెస్ట్ లూజ్ కన్నా నడుం లూజు కొంచెం తక్కువ, చెస్ట్ లూజు నడుం లూజ్ కన్నా హిప్ లూజ్ కొంచెం ఎక్కువ. ఇలా పైకి కలిపేసుకోండి, చంక లూజ్ దగ్గరికి కలిపేసేయండి. ఇక్కడ లూజ్ ఎంత ఉందో చూసుకుని దానికి 1 ఇంచ్ కలుపుకుంటే చివరి లూజ్ వచ్చేస్తుందండి. చూడండి, ఇక్కడ మనకు 10 ఇంచులు లూజ్ వచ్చింది కదా, దానికి 1 ఇంచ్ కలపండి, అంటే 11 ఇంచులు కింద మార్క్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా హిప్ లూజ్ కంటే 1 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని కింద మార్క్ చేసుకోండి, కరెక్ట్గా వస్తుందండి. కింద ఎప్పుడు ఎక్కువ పెట్టుకోకూడదు. ఇది ఇలా లైన్ కిందకి డ్రా చేసేయండి, కలిపేసేయండి. ఆ లైను కింద లైన్కి ఇలా కలిపేసేయండి. చాలామంది కింద ఎక్కువ పెట్టేస్తారండి, అస్సలు బాగోదు, ఇలా వేలబడినట్టు వస్తుంది. పర్ఫెక్ట్గా టాప్ రావాలి అంటే ఇంతేనండి, ఇలా మెజర్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు కోసం నేను ఈ విధంగా మార్కింగ్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, హిప్ దగ్గర మాత్రం అంటే కట్స్ దగ్గర మాత్రం 1 ఇంచే ఖర్చు పెట్టాలి. మిగతా పైన అంతా 2 ఇంచెస్ పెట్టుకొచ్చాం కదా, ఇక్కడ 1 ఇంచ్ పెట్టి ఆ 2 ఇంచెస్కి వచ్చినాయి 1 ఇంచ్ ఖర్చుకి కలిపేసేయండి. ఇదే 1 ఇంచు ఇలా చివరి వరకు డ్రా చేయండి. మనం కట్స్ దగ్గర ఫోల్డింగ్ చేసి కుడతాం కదా, ఇలా డబుల్ ఫోల్డ్ చేసి కుడతాం కదా, ఆ ఫోల్డింగ్ కోసం ఖర్చు కోసం 1 ఇంచ్ సరిపోతుందండి. అర్థమైంది కదా, ఈ విధంగా డ్రా చేయాలి. ఇప్పుడు నెక్ అనేది నేను డ్రా చేయట్లేదండి, ఎందుకంటే ఇవి డబుల్ క్లాత్ కదా. సపరేట్ అయిన తర్వాత నేను బ్యాక్ పార్ట్కి ఫ్రంట్కి ఫ్రంట్ నేను నెక్స్ అనేది మార్కింగ్ చేసుకుంటాను. ఇప్పుడు డ్రా చేసిన విధంగా ఈ విధంగా కటింగ్ అనేది చేసుకోండి. మా వీడియోని ఫస్ట్ టైం చూసినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. చూసే వాళ్ళు చాలామంది వేలల్లో ఉంటున్నారండి, కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. ఇక్కడ కట్స్ పెట్టుకోండి. మా వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ విధంగా సపరేట్ చేయండి. ఇది ఫ్రంట్ పార్ట్ అండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ లోతు తీసుకుందాం, చంక లోతు. ఇదిగోండి, ఈ కార్నర్లోనే మనం ఆల్రెడీ బాక్స్ షేప్ ఇచ్చాం కదా, ఆ బాక్స్ షేప్లోనే ఇలా 1/2 ఇంచ్ ఇలా రౌండ్ చేసుకోండి. జస్ట్ ఆ కార్నర్లో సరిపోతుంది. ఇక్కడ 2.5 దగ్గర కట్స్ పెట్టుకోండి నెక్ విడ్త్.
ఇది పక్కన పెట్టేసేయండి. నెక్ ఎందుకు కట్ చేయట్లేదంటే మనకు వర్క్ వచ్చింది కదండి, వర్క్ని బట్టే మనం స్టిచ్ చేయాలి. బ్యాక్ పార్ట్ అండి ఇది. బ్యాక్ పార్ట్కి వర్క్ ఏమీ లేదు, మనం డైరెక్ట్గా నెక్ అనేది డ్రా చేసి కట్ చేసేసుకోవచ్చండి. ఇక్కడ చూడండి నెక్ విడ్త్ 2.5. మనం ఇంతకుముందు ఫ్రంట్ పార్ట్కే డ్రా చేసాం కదా మార్కింగ్. ఇక్కడ చూడండి 2.5 ఇంచులు. ఇక్కడి నుంచి డీప్ పెట్టమన్నారండి వాళ్ళు. 8.5 పెడుతున్నాను డీపు. ఇక్కడ కూడా 2.5 ఇంచులు పెట్టి ఇలా బాక్స్ షేప్ అనేది ఇచ్చేస్తున్నానండి. ఇది బ్యాక్ నెక్. ఇలా రౌండ్ షేప్ అనేది డ్రా చేశాను. వాళ్ళు బ్యాక్ నెక్ 8.5 పెట్టి కొంచెం డోరీ అనేది స్టిచ్ చేయమన్నారు. ఈ విధంగా నేను 8.5కి రౌండ్గా కట్ చేశానండి. ఇది బ్యాక్ పార్ట్. చంక లోతేమి తీయవలసిన అవసరం లేదు. ఇది లైనింగ్ అనేది క్లియర్ అయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్ ఉంది కదా, నెక్ మనం ఎంత హైట్ కావాలనేది అయితే మార్క్ చేసుకోవచ్చండి. వర్క్ ఉంది కాబట్టి వర్క్ని బట్టే కుట్టాలి. నెక్ హైటు డీప్ అనమాట ఎంత ఉందో మార్క్ చేసుకున్నాను. నేను 5.5 ఇంచులు అయితే పొడవు పెట్టానండి నెక్ డీపు. దానికి తగ్గట్టుగా మనం వర్క్ ఉన్న నెక్ కట్ చేయాలి. ఇది వర్క్ ఇచ్చాడు చూడండి. చివర లేస్ డిజైన్తో ఫినిషింగ్ వచ్చేస్తుందండి. ఇలా వచ్చినప్పుడు టైలర్స్ చాలా హ్యాపీ, పని తగ్గుద్ది. ఇక్కడ మనం ఏం కుట్టక్కర్లేదు, వాడే కుట్టిచ్చేసాడు కదా. ఎక్స్ట్రా కుట్టు వేసుకుంటే వేసుకోవచ్చండి దాని మీద విడిపోకుండా. చూడండి ఇది మనకి ఎక్కువ గ్యాప్ వచ్చేసింది కదా, ఇలానే కుట్టేస్తే నెక్ వెడల్పు ఎక్కువైపోయి జారిపోతుందండి. మనకి తగ్గట్టుగానే మనం ఒక మధ్యలో డాట్ వేసుకొని కుట్టుకోవాలి. చూపిస్తానండి. ఈ ఫోల్డింగ్ లేకుండా ముందు ఇలా పెట్టుకోండి. క్లోజ్గా ఉన్న మడత మన వైపు వచ్చేలా పెట్టుకోండి. ఇప్పుడు మన లైనింగ్ పార్ట్ ఉంది కదా, తీసుకొచ్చేయండి. నెక్ మనకి ఎంతవరకు కావాలో మార్కింగ్ చేసాం కదా, 5.5 ఇంచులు కావాలి. 5.5 ఇంచులు లైన్ డ్రా చేసాం కదా, ఆ లైన్ కరెక్ట్గా ఈ వర్క్ చివరి ఎడ్జ్కి వచ్చేలాగా పెట్టండి. అదిగోండి అక్కడికి పెట్టాలి. మనకి ముడతలు లేకుండా సరి చేసుకోండి. మనకి 1 ఇంచు కిందకే ఉండాలండి కింద పార్టు. ఎందుకంటే లైనింగ్ 1 ఇంచు తగ్గించాం కదా, మెయిన్ పార్టు 1 ఇంచు కిందకే ఉండాలి. చూడండి ఇక్కడ ఇది ఎక్కువ వచ్చేసింది కదా, ఇలా డాట్ వేయాలి. డాట్ వేస్తే ఇలా లోపలికి వెళ్తుంది, అప్పుడు మనకు సరిపోతుంది. అర్థమైంది కదా. ముందుగా డాట్ వేసుకొని బ్యాక్ పార్ట్ బ్లౌజులకి బ్యాక్ ఎలా డాట్ వేస్తామో అలా వేసుకోవాలండి. వేసుకుంటే నెక్ దగ్గర ఖాళీ తగ్గుద్ది. ఇక్కడ చూడండి, ఇక్కడ 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాను నేను. లేస్ డిజైన్ వచ్చింది, అక్కడ 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచేసాను. ఎందుకంటే లైనింగ్లో 1 ఇంచ్ తగ్గించాం కదా మనం పొడవు, ఇప్పుడు 1 ఇంచ్ పెంచుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకోండి. ఇది ఎక్స్ట్రా కట్ చేయండి. ఇక్కడ మనం డాట్ వేస్తే తగ్గుద్ది కదా, ఈ షోల్డర్ దగ్గర ఎక్స్ట్రా కట్ చేయండి. మీకు కుట్టిన తర్వాత తెలుస్తుంది. ఈ విధంగా కటింగ్ అనేది చేసుకోండి. ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రానే ఉంచి కట్ చేసుకోండి. కుట్టిన తర్వాత మనం ఎక్స్ట్రా క్లాత్ని తీసేసుకోవచ్చు. మీకు అర్థమైంది కదండి. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ కటింగ్ అండి ఇది. కింద 1 ఇంచ్ పెంచుకున్నాము, చుట్టూ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ ఉంచుకున్నాం మనం. ఈ లేస్ ఉంది కదా, ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ చూడండి, ఇది ఇలా వేసేయండి. మనకి లేస్ వచ్చింది, దీనికి లేస్ ఏమీ రాలేదు కాబట్టి కింద క్లాత్ కావాలి. సరిపోవట్లేదండి, నేను ఫోల్డింగ్ మారుస్తున్నాను చూడండి. ఇలా ఫోల్డింగ్ చేస్తే సరిపోతుంది. ఇలా డబల్ ఫోల్డ్ చేసుకుని ఫోల్డింగ్ మన వైపు ఉండేలా చూసుకోండి. ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న ఫ్రంట్ పార్ట్ తీసుకురండి. ఫ్రంట్ పార్ట్ ఎందుకు తీసుకొస్తున్నాను, లైనింగ్ ఎందుకు పెట్టట్లేదంటే మనకి ఇది ఫుల్ హైట్ అండి. ఇది ఫుల్ హైట్ అన్నమాట. ఇక్కడికి ఫుల్ హైట్ అయితే మరి కింద వర్క్ లేదుగా, బ్యాక్ పార్ట్కి మడతేసి కుట్టాలి కదా, అందుకని ఫ్రంట్ పార్ట్ కన్నా ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి ఫ్రంట్ పార్ట్ ఇక్కడికి వచ్చిందిగా, ఒక లైన్ అయితే డ్రా చేస్తాను ఇక్కడికి మెయిన్. ఇప్పుడు దీనికన్నా ఒక 1.5 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోవాలి కిందకి. చూడండి యాజ్ ఇట్ ఈస్ అలానే మార్క్ చేసాం కదా. ఇప్పుడు దీనికన్నా 1.5 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. డబల్ ఫోల్డ్ చేసి కింద కుట్టడానికండి. కుట్టిన తర్వాత మనకి ఫ్రంట్ పార్ట్కి ఈక్వల్గా హైట్ అనేది వస్తుంది. కొంచెమే క్లాత్ ఉందండి, నేను సరిపోతుందేమో ఉంచేద్దామని చూసాను. 2 ఇంచుల క్లాత్ ఎక్కువైపోతుంది, 1.5 అయితే సరిపోతుంది మనకి. 1.5కి నేను ఇలా లైన్ డ్రా చేస్తున్నాను. ఎక్కువ క్లాత్ ఉంచుకుంటే మడత పెద్దగా వస్తే బాగోదండి, ఇలా సరిపోతుంది. ఈ విధంగా ఎక్స్ట్రా 1.5కి మార్క్ చేశాను కదా, ఇక్కడికి పెట్టేసాం. ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉన్నదో అలా కటింగ్ చేసేయండి. మనం ఆల్రెడీ లైనింగ్ వేసి కుడతాం కాబట్టి మనకి క్లియర్గా వస్తుంది అప్పుడు. ఓకే, ఈ విధంగా బ్యాక్ పార్ట్ అనేది కటింగ్ పూర్తయిందండి. ఇలా బ్యాక్ పార్ట్ అనేది ఈ విధంగా వస్తుంది. మీకు కుట్టేటప్పుడు చిన్న చిన్న టిప్స్ అనేది చెప్తానండి, చిన్న చిన్న టిప్స్.
చూడండి నేనైతే చుట్టూ జాయిన్ చేసి కుట్టనండి, టైం వేస్ట్, దారం వేస్ట్. నేను చిన్న గమ్ అనేది యూజ్ చేస్తాను. ఆ గమ్ ఇప్పుడు నా దగ్గర లేదు, కింద ఉందండి. నేను పైన కట్ చేస్తున్నాను నైట్ టైం అది. అయితే ఇలా పెట్టి ఆ గమ్ముని కుందన్స్ అంటించుకుంటాం కదా, గమ్ముతో ఇలా డాట్స్ పెట్టుకోండి. అలా పెట్టేసేయండి. మళ్ళీ ఇలా తిప్పండి. ఇక్కడ ఇలా ఇలా డాట్స్ పెట్టేసి తిప్పేయండి. ఇక్కడ కూడా, ఇక్కడ వద్దండి, కిందనొద్దు, ఈ సైడ్ కూడా ఇలా డాట్స్ పెట్టండి. ఇలా అరిచేతులతో నొక్కేసేయండి. ఐరన్ కూడా చేయని అవసరం లేదు, కాసేపు ఉంచేసేయండి. అలా కాసేపు అంటే ఇంకో పార్ట్ కూడా పెట్టుకుంటాం కదా, ఇలాగ ఇది ఆరిపోతుంది. మనం ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసుకుని షోల్డర్లు జాయిన్ చేసుకోవడమేనండి. నెక్కకి అయితే నేను మెడపట్టి కుడతానండి, మెడపట్టితో ఫినిషింగ్ ఇస్తాను. ఈ కింద ఫోల్డ్ చేసి కుడతామండి. ఇది కూర ఉంది కదా, ఉంచేస్తే ఉంచేయచ్చు, లేదా ఒక ఫోల్డింగ్ వేసి కొట్టొచ్చండి లైనింగ్ని కూడా. ఈ విధంగా బ్యాక్ పార్ట్ అయితే రెడీ అవుతుంది. ఇక ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ముందునే గమ్ అనేది పెట్టకూడదండి. ఫ్రంట్ పార్ట్లో మనం నెక్కి వర్క్ వచ్చింది కదా, మరి నెక్కి వర్క్ చుట్టూ ఫినిషింగ్ కుట్టి క్లాత్ని లోపల వైపుకి తిప్పాలి. సో ముందే గమ్ పెట్టకూడదండి. ముందుగా ఇలా లైనింగ్ని ఇలా వేసేసుకోవాలండి. వేసేసుకున్న తర్వాత చూడండి, మనం 2.5 ఇంచులు నెక్ విడ్త్ పెట్టాం కదా, ఇక్కడ వచ్చేసి నెక్ ఎక్కువగా ఉంది. అప్పుడు దీన్ని ఇలా డాట్ వేసుకోండి. బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్కి ఎలా డాట్ వేస్తామో అలా డాట్ వేయండి. అప్పుడు క్లాత్ తగ్గుతుంది, మీకు సరిపోతుంది. సరిపోయిన తర్వాత ఒక పాదం వెడల్పులో కుట్టుకొని కట్స్ ఇచ్చి వెనక్కి తిప్పేసేయండి. ఇలా వెనక్కి తిప్పేస్తారు కదా, వెనక్కి తిప్పిన తర్వాత పైన ఒక అణిగి ఉండేలా కుట్టు వేసేసుకోండి నెక్ చుట్టూ. అప్పుడు నెక్ ఫినిషింగ్ అయితే అయిపోతుంది. ఇప్పుడు మనం ఇలా తిప్పిన తర్వాత ఇలాగా గమ్ముతో డాట్స్ పెట్టుకోండి. ఈ కింద ఫోల్డ్ చేసి కుట్టుకోండి లైనింగ్ని. చుట్టూ గమ్తో డాట్స్ పెట్టేసుకుని ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకుని షోల్డర్లో జాయిన్ చేసుకోవడమేనండి. చాలా ఈజీ అండి. ఇప్పుడు మిగిలిన క్లాత్లో మనం హ్యాండ్స్ అనేది కటింగ్ చేద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, మధ్య మధ్యలో చిన్న చిన్న టిప్స్ అనేది మీకు షేర్ చేస్తూ ఉంటాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మనకి మిగిలిన క్లాత్నే ఇలా 2 పార్ట్స్ ఉన్నాయి కదండి, దీన్ని డబల్ ఫోల్డ్ అనేది చేస్తాను. మనకున్న దానిలోనే హ్యాండ్స్ని అడ్జస్ట్ చేయాలి. ఆమె హ్యాండ్స్ ఎక్కువ వస్తే పెట్టమన్నారు కానీ మనకు బాగా లాంగ్ అయితే రావండి. ఇప్పుడు ఇక్కడ కొంచెం ఫోల్డింగ్లు పడిపోతూ ఉంది. ఈ ఎక్స్ట్రా క్లాత్ని, ఫోల్డింగ్ క్లాత్ని అంతా కూడా ముడతలు లేకుండా నీట్గా కట్ చేసుకోవాలి, స్ట్రైట్గా మార్క్ చేసుకుని. ఇది బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఎప్పుడు కూడా వర్క్ ఇచ్చింది మనకి పెద్ద కుట్టుతో కుట్టేసి ఇస్తాడండి. మనం ఆ కుట్టు విప్పుకొని సపరేట్ చేసి ఏ పార్ట్కి ఆ పార్ట్ కలిపి కుట్టుకోవాలి. మీకు అర్థమైంది కదా. ఇలా ఇక్కడ 1 ఇంచ్ అనేది లైన్ డ్రా చేశానండి, హ్యాండ్ చివర భాగం ఫోల్డింగ్ చేసి కుట్టడానికి. ఇప్పుడు 7 ఇంచెస్ అనేది ఖర్చుతో సహా 7 ఇంచెస్ అనేది మార్క్ చేసుకోండి. ఇది బ్లౌజ్ యొక్క హ్యాండ్ యొక్క పొడవు 7 ఇంచెస్ అండి. 1/2 ఇంచ్ పైన ఖర్చు పోగా 6.5 ఇంచులకి మనకి హ్యాండ్ అనేది రెడీ అవుతుంది. ఇప్పుడు హ్యాండ్ హైట్ వచ్చేసి 7 ఇంచులు పెట్టాం కదా, హ్యాండ్ చివరి లూజ్ మార్క్ చేసుకుందాం. హ్యాండ్ చివరి లూజ్ అంటే మనకు 6.5 ఇంచులకి రెడీ అవుతుంది కదా, 6.5 ఇంచుల దగ్గర లూజ్ అనేది మార్క్ చేసుకుందాం. ఇదిగోండి 6.5 ఇంచులకి లూజ్ చూస్తున్నాను. ఇది లాంగ్ హ్యాండ్ అండి, అందుకని 6.5 దగ్గర లూజ్ చూస్తున్నాను. ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నాకు 6.5 లూజే వచ్చిందండి. 6.5 హైట్ దగ్గర 6.5 లూజ్ వచ్చింది. ఇప్పుడు హ్యాండ్ డౌన్ మార్క్ చేస్తున్నానండి. 3 ఇంచులు పైనుంచి, హ్యాండ్ పైనుంచి కిందకి డౌన్ 3 ఇంచులు మార్క్ చేసి లైన్ డ్రా చేశాను. ఇప్పుడు ఇక్కడ ఎంత లూజ్ ఉందో దానికి ఎక్స్ట్రా 1 ఇంచ్ కలుపుకొని హ్యాండ్ డౌన్ దగ్గర లూజ్ పెట్టుకోవాలి. కింద 6.5 ఉంది కదా, హ్యాండ్ డౌన్ దగ్గర లూజ్ 7.5 అంటే 1 ఇంచ్ కలుపుకోవాలి. చివరి లూజ్ ఎంత వచ్చినా సరే దానికి 1 ఇంచ్ కలుపుకొని హ్యాండ్ డౌన్ దగ్గర లూజ్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు పైనుంచి ఇలాగా లైన్ డ్రా చేసుకోండి. ఇలా 2 ఇంచెస్ ఖర్చు కోసం లైన్ డ్రా చేసుకోండి. ఇప్పుడు ఇలా కలిపేసుకోండి. ఇది హ్యాండ్ మార్కింగ్ అండి. ఈ విధంగా హ్యాండ్ మార్కింగ్ చేసుకున్నట్లయితే ఎక్కడ ముడతలు అనేది రాకుండా, ఫోల్డింగ్స్ ఏం పడకుండా నీట్గా వస్తుంది. మధ్యలో కట్స్ అనేది ఇచ్చుకోండి. ఇక్కడ ఖర్చు కోసం, ఇక్కడ ఫోల్డింగ్ కోసం ఇలా కట్స్ పెట్టుకోవాలి. కుట్టేటప్పుడు మనకి టైం సేవ్ అవుతుంది. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్, హ్యాండ్స్ చూసారు కదా, చాలా ఈజీగా కటింగ్ అనేది చేసుకోవచ్చు. హ్యాండ్స్కి లైనింగ్ అవసరం లేదండి. చూసారు కదా. మా వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.